ఈరోజు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. మన రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైన కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్. అది కృష్ణపట్నం పోర్ట్ అంటే మేజర్ పోర్ట్స్లో ఇండియాలో 12 పోర్ట్లు ఉంటే దాంట్లో చెన్నై, ముంబై, విశాఖపట్నం పోర్ట్స్తో పోటీపడ్డ కంటైనర్ టెర్మినల్ కృష్ణపట్నం. ఆ 12లో 3 టాపు, వాటితో పోటీపడ్డ కంటైనర్ టెర్మినల్ పోర్ట్ మూతబడిపోతుంది. లాస్ట్ వెజల్ ఈ జనవరి 24-25 తేదీకి లాస్ట్ వెజల్ వస్తుంది. దాంతో కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఇప్పుడు అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ ఏకేపీఎల్ అని అదానీ చేతికి వచ్చిన తర్వాత ఏకేపీఎల్గా మారిపోయింది. అంతకుముందు కేపీసీటీ, ఇప్పుడు ఏకేపీఎల్ అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్. దాంట్లో ఓడరేవు మూతపడిపోతుంది. ఇది ఇంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు. ఇప్పుడు మనకి ఈ పోర్టుకి ఏదైతే ఆ కంటైనర్ కార్గో కమోడిటీస్ ఎక్స్పోర్ట్ వచ్చి మిడిల్ ఈస్ట్, కొలంబో, యుఎస్ఏ, షాంఘై, సింగపూర్, కృష్ణపట్నం నుంచి. ఇంపోర్ట్ వచ్చి చైనా, మలేషియా, యుఏఈ, దుబాయ్, థాయిలాండ్. మనకి ఎక్స్పోర్ట్ వచ్చి రైస్ నెల్లూరు నుంచి, చిల్లీ గుంటూరు, టొబాకో గుంటూరు, కాటన్ గుంటూరు, క్వాజ్ నెల్లూరు, ఫిష్ నెల్లూరు, ప్రాన్స్ నెల్లూరు. ఈవెన్ ప్రాన్స్ ఈస్ట్ వెస్ట్ నెల్లూరు. ఇవి ఎక్స్పోర్ట్ మన పోర్టు ద్వారా. ఇంపోర్టు ఇసుజు మోటార్స్ శ్రీ సిటీ, స్కానియా మోటార్స్, ఫోర్స్ మోటార్స్ బెంగళూరు, పేపర్ రోల్స్ హైదరాబాద్, వైట్ సిమెంట్ గుంటూరు, షియా నట్స్ నెల్లూరు, సోలార్ కర్నూలు, ఎల్ఈడి లైట్స్, ఫోటో ఫ్రేమ్స్, ఫర్నిచర్ విజయవాడ. ఇది ఇంపోర్టు. 2014-19లో దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే 6 లక్షల కంటైనర్స్ పర్ ఇయర్, రెవెన్యూ 9 లక్షల, టర్నోవర్ 9 లక్షల కోట్లు, స్టేట్ ట్యాక్స్ 800 నుంచి 1000 కోట్లు పర్ ఇయర్. 800 నుంచి 1000 కోట్లు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల రూపేణా 1000 కోట్లు.